నీకు 100 కోట్ల ఆస్తులు ఉన్నా 100 ఏళ్ళు బ్రతకలేవు. నీవు 10 ఇళ్ళు కట్టుకున్నా ఉండేది మాత్రం ఒకే ఇంట్లో. డబ్బులను సంపాదించడం కాదు, మనుషులను సంపాదించుకో. అదే నీకు విలువైన ఆస్తి. విజయాన్ని సాధించాలని లక్ష్యం నీకు ఉన్నప్పుడు ఆ లక్ష్యంపై పూర్తి ఏకాగ్రత సాధించు. నీ లక్ష్యం నెరవేరుతుంది. 10 రూపాయలు సంపాదిస్తుంటే పలు రకాల మనుషులు నీకు పరిచయం అవుతారు. 10 రూపాయలు అప్పడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వల్ల నీకు దూరంగా పారిపోతారు. మిత్రమా, ఇది గుర్తుంచుకో. అలలు ఎప్పుడు శాంతంగా ఉండవు. జీవితం కూడా అలాగే. ఒడిదుడుకులు మన జీవితంలో భాగం. కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికే వస్తాయి. కష్టాలకు కూడా తెలియాలి కదా నిన్ను గెలవడం కష్టమని. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి చాలా మంచిది. ఇష్టం ఇద్దరిలో ఉన్నప్పుడే దూరం దగ్గర అవుతుంది. అదే ఒక్కరిలో ఉంటే ఎంత దగ్గరగా ఉన్నా దూరమే అవుతుంది. ఎవరి మనసులో ఏముందో తెలిస్తే ఎవరికి ఎంత దూరం ఉండాలో మనకు తెలుస్తుంది. అది తెలియకే కదా అందరితో మంచిగా ఉంటూ మనం మునిగిపోతున్నాము, నలిగిపోతున్నాము. గెలుపు అనేది నీడలాంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో. దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఎప్పుడు లెక్క పెట్టేవాడు ఏదీ సాధించలేడు. సత్యం అనిపించిందని నువ్వు అర్థం చేసుకున్న దాన్ని తక్షణమే ఆచరించు. గెలవకపోయినా పర్వాలేదు, ఓడిపోయినా సరే ప్రయత్నాలు కొనసాగించు. ధైర్యం ఉంటే లక్ష్యం చేరుకుంటావు. ఎవరి కొరతలోనూ ఎవరి ప్రభావంలోనూ జీవించకండి. నీ జీవితం నీది. నీ ఇష్టం వచ్చినట్లు సంతోషంగా బతుకు. ప్రశ్నిస్తే ద్వేషించినట్టు కాదు, విమర్శిస్తే దూషించినట్లు కాదు. ప్రశ్నలు విమర్శలు ఉన్నప్పుడే క్రొత్త విషయాలు నేర్చుకోగలవు.